అందరికీ నమస్కారం. ఈసారి 2026 బడ్జెట్ ఒక పెద్ద చర్చకే దారితీసింది. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వమేమో దేశాన్ని దీర్ఘకాలంలో వృద్ధిపదంలో నడిపించడానికి ఇది ఒక పక్కా ప్రణాళిక అంటోంది. కానీ మరోవైపు చూస్తే స్టాక్ మార్కెట్ రియాక్షన్ పూర్తిగా దీనికి రివర్స్లో ఉంది. అసలు ఈ వైరుధ్యం ఏంటి, ఎందుకిలా జరిగింది, ఈ విషయాలన్నింటినీ మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. అవును, ఎకానమీ కోసం ఒక రికార్డ్ బడ్జెట్ ఇది. అంతా బాగుంది. మరి అలాంటప్పుడు మార్కెట్లు ఎందుకు అంత దారుణంగా పడిపోయాయి? ఏకంగా గత 6 ఏళ్లలో ఎప్పుడూ లేనంత చెత్త బడ్జెట్ రోజుగా ఎందుకు నిలిచిపోయింది? ఈ కీలకమైన ప్రశ్నతోనే మన విశ్లేషణ మొదలు పెడదాం. సరే, ముందుగా ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో చూద్దాం. వాళ్ళ లాంగ్ టర్మ్ విజన్ ఏంటి, ఈ బడ్జెట్ వెనకున్న అసలు స్ట్రాటజీ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. అయితే ప్రభుత్వ ప్లాన్ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. తెలుగులో ద్రవ్య లోటు అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఇంటి బడ్జెట్ లాంటిదే. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 100 రూపాయలు అనుకుంటే ఖర్చు 110 రూపాయలు అయిందనుకోండి. ఆ 10 రూపాయల తేడానే ఈ లోటు. మరి ఆ లోటును ఎలా పూడుస్తారో? అప్పులు చేసి. సో ఈ ఫిస్కల్ డెఫిసిట్ ఎంత తక్కువగా ఉంటే దేశ ఆర్థిక ఆరోగ్యం అంత బాగున్నట్టు లెక్క అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ప్రభుత్వం అప్పులు తగ్గించుకోవటంలో ఎంత సీరియస్గా ఉందో ఈ నంబర్లే చెప్తున్నాయి. ఒకసారి చూడండి, కోవిడ్ టైంలో మన ఫిస్కల్ డెఫిసిట్ ఏకంగా 9.2% ఉండేది. అక్కడి నుంచి ఇప్పుడు 4.4%కి తగ్గించగలిగారు. ఇది చాలా చాలా మంచి విషయం. ఎందుకంటే లోటు తగ్గుతోందంటే పెట్టుబడిదారులకు నమ్మకం పెరుగుతుంది, ఫ్యూచర్లో వడ్డీ రేట్లు కూడా కంట్రోల్లో ఉంటాయి. ఇది ఎకానమీకి ఒక హెల్తీ సైన్ అన్నమాట. సరే, అప్పులు తగ్గించారు, బానే ఉంది. మరి డబ్బు ఎక్కడికి వెళ్తోంది? ఈ స్లైడ్ అదే చెబుతోంది. ఏకంగా 12.2 లక్షల కోట్ల రూపాయలు. ఇది రికార్డ్ అమౌంట్. దేనికోసమంటారా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం. అంటే దేశ భవిష్యత్తు కోసం ఆస్తులను నిర్మించడం అన్నమాట. రోడ్లు, రైల్వేలు, పోర్ట్లు ఇలాంటి వాటన్నిటి మీద భారీగా ఖర్చు పెడుతున్నారు. ఓకే, ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు కథ విన్నాం. అంతా పాజిటివ్గా ఉంది. మరి మార్కెట్ రియాక్షన్ ఏంటి? ఆ రోజు ఏం జరిగింది? ఇప్పుడు ఆ విషయానికి వద్దాం. మార్కెట్ ఇచ్చిన తీర్పు చాలా క్లియర్గా ఉంది, చాలా దారుణంగా కూడా ఉంది. బడ్జెట్ రోజున సెన్సెక్స్ ఏకంగా 1500 పాయింట్లు కుప్పకూలింది. అంటే ఒక్క రోజులో ఇన్వెస్టర్ల సంపద 6 లక్షల కోట్ల రూపాయలు మాయమైపోయింది. అసలేం జరిగింది? మార్కెట్లను ఎంతలా భయపెట్టిన ఆ ఒక్క విషయమేంటి? ఎందుకింత భారీ సెల్ ఆఫ్? దానికి కారణం ఒక్క పన్నులోంది. అదే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, షార్ట్గా ఎస్టీటీ అంటారు. సింపుల్గా మనం స్టాక్ మార్కెట్లో షేర్లు కొన్నా, అమ్మినా ప్రతి ట్రాన్సాక్షన్పై ప్రభుత్వం వేసే ట్యాక్స్ ఇది. ఈ టేబుల్ చూస్తే అసలు విషయం మనకు క్లియర్గా అర్థమవుతోంది. ట్రేడింగ్ కాస్ట్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా డెరివేటివ్స్ ట్రేడింగ్లో ఫ్యూచర్స్ అమ్మకాలపై ఏకంగా 150% పన్ను పెంచేశారు. 150%. అలాగే ఆప్షన్స్ ప్రీమియంపై కూడా 50% పెరిగింది. దీంతో ట్రేడర్లకు ట్రేడింగ్ చేయడం చాలా ఖరీదుగా మారిపోయింది. దీనివల్ల వాళ్ళ లాభాలు తగ్గిపోతాయనేది ఒక భయమైతే, అసలు మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ల సంఖ్య తగ్గిపోయి లిక్విడిటీ దెబ్బతింటుందనేది మరో పెద్ద ఆందోళన. సో ఈ పన్ను పెంపుపై 2 వేరువేరు వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ట్రేడర్లేమో ఇలా ఖర్చులు పెంచేస్తే మా లాభాలు దెబ్బతింటాయి, అసలు మార్కెట్లో పార్టిసిపేట్ చేయడమే కష్టమవుతోంది అంటున్నారు. మరోవైపు ప్రభుత్వం ఏమంటోందంటే డెరివేటివ్ ట్రేడింగ్ చేసే ప్రతి 10 మందిలో 9 మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అలాంటి రిస్కీ స్పెక్యులేషన్ను అరికట్టి చిన్న ఇన్వెస్టర్లను కాపాడటానికే ఈ నిర్ణయం అని చెబుతోంది. ఈ దెబ్బ చాలా రంగాలపై పడింది. ముఖ్యంగా ట్రేడింగ్ను నడిపించే బ్రోకరేజ్ సంస్థల షేర్లు బాగా పడిపోయాయి. వాటితో పాటు మెటల్ సెక్టర్, ప్రభుత్వ బ్యాంకులు, ఈ మధ్య బాగా పెరిగిన డిఫెన్స్, రైల్వే స్టాక్స్లో కూడా ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించుకోవడానికి అమ్మకాలు మొదలుపెట్టారు. సరే, ఈ మార్కెట్ గందరగోళాన్ని కాసేపు పక్కన పెడితే ఈ బడ్జెట్లో వ్యాపారాలను ప్రోత్సహించడానికి కూడా కొన్ని ముఖ్యమైన ప్రకటనలున్నాయి. వాటి గురించి చూద్దాం. ముఖ్యంగా చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం, అంటే ఎంఎస్ఎంఈల కోసం ఒక కొత్త గ్రోత్ ఫండ్ను ప్రకటించారు. దాని విలువ ఏకంగా 10,000 కోట్ల రూపాయలు. ఇంతేకాకుండా ఎంఎస్ఎంఈలకు సపోర్ట్గా మరికొన్ని చర్యలు కూడా తీసుకున్నారు. ఒకటి, చిన్న నగరాల్లో ఉండే వ్యాపారాలకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడంలో సహాయం చేయడానికి కార్పొరేట్ మిత్రలను ప్రవేశపెట్టారు. 2, ప్రభుత్వ కంపెనీలకు సరుకు సప్లై చేసే చిన్న కంపెనీలకు డబ్బులు తొందరగా వచ్చేలా TREDS అనే ప్లాట్ఫామ్ను తప్పనిసరి చేశారు.
మూడవది కార్పొరేట్ ట్యాక్స్లో కూడా కొంచెం రిలీఫ్ ఇచ్చారు. మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ అంటే MATను 15% నుంచి 14%కి తగ్గించారు. అంతేకాదు ప్రభుత్వం భవిష్యత్తు టెక్నాలజీలో కూడా ఫోకస్ పెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్స్, వీటితో పాటు ఆరెంజ్ ఎకానమీ అనే కొత్త రంగాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. అదేంటి ఆరెంజ్ ఎకానమీ అంటారా? అదేం లేదండి, మన క్రియేటివ్ ఇండస్ట్రీస్ అన్నమాట. అంటే సినిమాలు, మ్యూజిక్, కంటెంట్ క్రియేషన్ ఇలాంటివన్నీ. ఫ్యూచర్లో ఇది చాలా పెద్ద సెక్టర్ కాబోతోంది. సరే, ఈ పెద్ద పెద్ద విషయాలన్నీ పక్కన పెడితే సామాన్యుల జేబుపై ఈ బడ్జెట్ ప్రభావం ఏంటి? ఏవి చౌకగా మారాయి, ఏవి ఖరీదయ్యాయి? ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. మొదటగా చౌకైనవి ఏంతో చూద్దాం. కొన్ని రకాల క్యాన్సర్ మందుల ధరలు తగ్గుతాయి. అలాగే ఫారెన్ టూర్ ప్యాకేజీలు, విదేశాల్లో చదువుకోవటానికయ్యే ఖర్చులు కూడా కొంతవరకు తగ్గే అవకాశముంది. వీటితో పాటు మైక్రోవేవ్ ఓవెన్లు, లెదర్ వస్తువుల తయారీకి వాడే ముడిసరుకులపై కూడా పన్నులు తగ్గించారు. ఇక ఖరీదైన వాటి విషయానికొస్తే మనమిందాక మాట్లాడుకున్నట్టు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఖరీదుగా మారింది. అలాగే ఖరీదైన వాచీలు, దిగుమతి చేసుకునే మద్యం వంటి లగ్జరీ వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఇంకో ముఖ్యమైన విషయం, ట్యాక్స్ ఫైలింగ్స్లో తప్పులు చేస్తే కట్టాల్సిన పెనాల్టీలను కూడా పెంచారు. సో ఇదంతా చూశాక మనం మళ్ళీ మొదటి ప్రశ్నకే వస్తున్నాం. ఇది షార్ట్ టర్మ్ పెయిన్ ఫర్ లాంగ్ టర్మ్ గెయిన్ బడ్జెటా? అంటే దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం కోసం ప్రస్తుతానికి మార్కెట్లకు కొంచెం నొప్పిని భరించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.